కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని మేడ్చల్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భాస్కర్ యాదవ్, ఎల్లంపేట మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సుదర్శన్ డిమాండ్ చేశారు. సోమవారం మేడ్చల్ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఫోక్సో కేసు నమోదైన అధికారి బలంతో అరెస్ట్ చేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అనంతరం బండి సంజయ్ తో పాటు ఆయన కుమారుడు బండి భగీరథ చిత్రపటాలను దగ్ధం చేసి నిరసన తెలిపారు. మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మా మేడ్చల్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి రాష్ట్రంలో ఈ కేంద్రంలో మరి ఒక బీజేపీ మంత్రి కొడుకు మరి ఒక మైనర్ బాలికను ఏ విధంగా అయితే చేశాడో మీరందరూ కూడా మీడియాలలో పత్రికలలో రాస్తూ ఉన్నారు. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారిని అరెస్టు చేస్తలేదు, జైలుకు పంపుతలేదు, వాళ్ళపైన కఠిన చర్య తీసుకుంటలేదు. బండి భగీరథ ఒక మైనర్ బాలికను వేధిస్తూ ఉంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ మరి నువ్వేం చేస్తూ ఉన్నావు? నీ కేంద్ర మంత్రి పదవికి వెంటనే నువ్వు రాజీనామా చేయాలి. ఈ దేశ ప్రజలకు మా మహిళలకు క్షమాపణ చెప్పాలి. భగీరథను మరి జైలుకు పంపించి కఠిన శిక్ష తగే విధంగా చర్యలు తీసుకోవాలని మా యొక్క పార్టీ డిమాండ్. మరి తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళలకు భద్రత కల్పిస్తూ షీ టీంను ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు కంటికి రెప్పల కన్న బిడ్డలను ఆడపిల్లలను చూసుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇప్పుడు ఏం నడుస్తుంది, అప్పుడు ఏం నడిచింది? మహిళలకు ఈ రాష్ట్రంలో రక్షణ లేదు, ఆడపిల్లలకు రక్షణ లేదు. ఈ రాష్ట్రాన్ని మరి ఒక మొత్తం కూడా మరి ఒక మంత్రి పదవిలో ఉండి తన కొడుకు ఇలా చేస్తే సిగ్గు అనుకుంటా వెంటనే ఆయన రాజీనామా చేసి నా కొడుకైనా సరే మరి ఒక మహిళలకు అన్యాయం జరిగింది వెంటనే శిక్షించాలని కూడా ఆయన వెంటనే బండి సంజయ్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తాం. మన బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఆదేశాల మేరకు మేడ్చల్ మున్సిపాలిటీ, ఎల్లంపేట మున్సిపాలిటీ, అదేవిధంగా జిహెచ్ఎంసీ పాటు ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్డు అంతా కలిసి కూడా ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి మీద మేము దిశమో దహనం చేయడం కారణం ఏంటంటే, అయ్యా మీ కేంద్ర మంత్రి గారు ఓ దేశానికి అద్భుతమైన స్థాయిలో ఉన్నటువంటి సహాయ మంత్రి హోంశాఖ సాయంత్రం పనిచేస్తూ ఉన్నారు. దేశానికి ఒక తండ్రి లాంటి బాధ్యత మీ దగ్గర ఉన్నది. కావున మీ అబ్బాయికి సరైన పద్ధతిలో పెంచకపోవడం, మీ అబ్బాయిని ఏ విధంగా సమాజంలో ఏ విధంగా మహిళలతో ప్రవర్తించాలి నేర్పకపోవడం, మైనర్ అమ్మాయి పైన అఘాయిత్యం పాల్పడి మంది కలిపి అఘాయిత్యం పాల్పడి 3-4 అమ్మాయి పైన నాన్న ఇబ్బందులు గురి చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? మీ పెంపకం ఇదే విధంగా ఉందా? మీ పెంపకం మీద ఈ విధంగా ఉంటే దేశానికి ఏ విధంగా మీరు సేవ చేస్తారు? ఏ విధంగా మేము అడుగుతా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? మీ ఇంటెలిజెన్స్ ఎక్కడ అవుతుంది? మైనర్ అమ్మాయిల పైన ఈరోజు బండి సంజయ్ గారి కొడుకు అబ్బాయి తీసుకుపోయి అమ్మాయికి మంది కలిపి నైట్లా ఆ ఫ్యామిలీని నానా ఇబ్బందులు పెడుతుంటే మీ నిఘా వ్యవస్థ ఎక్కడ అవుతుంది? మీ పరిపాలన ఏ విధంగా ఉంది? మా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు షీ టీమ్స్ కానీ మా కేటీఆర్ కఠినమైన నిర్ణయాలతో పోలీసు వ్యవస్థను పటిష్టంగా ఉంచుడు. మీ వ్యవస్థ ఎక్కడ పోయింది? మీ గవర్నమెంట్ ఫెయిల్, తెలంగాణ గవర్నమెంట్. అయ్యా బండి సంజయ్ గారు, మీరు బేషరతుగా మీరు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి. చేయని పక్షంలో మీ పైన కూడా నేషనల్ గవర్నమెంట్ మేము బర్తరఫ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బండి సంజయ్ గారిని కూడా అరెస్ట్ చేయాలి. చేయని పక్షంలో మేము పెద్ద ఎత్తున కూడా మేము ధర్నాలు రాష్ట్రంలో నిర్వహిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం.